Hello everyone. Today's class is on human skeletal system from NCERT series మానవాస్థి పంజర వ్యవస్థ. అన్ని టాపిక్స్ని కవర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ స్కెలిటల్ సిస్టమ్? మనకి తెలిసిందే, మన బాడీకి ఏదైతే ఒక స్పెసిఫిక్ షేప్ని, ఒక స్ట్రక్చర్ని ఇస్తుందో దాన్ని మనం స్కెలిటల్ సిస్టమ్ అని చెప్తాం. అన్ని జీవుల్లో అంతరంగా కానీ బాహ్యంగా కానీ ఉండే ఒక స్ట్రాంగ్, గట్టిగా దృఢంగా ఉండే ఒక ఆకారం అండ్ రక్షణ మీన్స్ ప్రొటెక్షన్ ఇచ్చే ఒక నిర్మాణాన్ని మనం స్కెలిటల్ సిస్టమ్ అని చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవుల్లో ఈ స్కెలిటల్ సిస్టమ్ అనేది 2 టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ టైప్ ఏంటంటే ఎక్సోస్కెలిటన్. ఎక్సో ఈజ్ నథింగ్ బట్ అవుటర్, బాహ్య అస్థి పంజరం అంటాం. సెకండ్ వన్ ఈజ్ ఎండోస్కెలిటన్. ఎండో ఈజ్ నథింగ్ బట్ ఇన్నర్, అంతర అస్థి పంజర వ్యవస్థ అంటాం. ఎక్సోస్కెలిటన్, ఎండోస్కెలిటన్. ఎక్సోస్కెలిటన్ వచ్చేసి ఇది కూడా స్ట్రాంగెస్ట్ అండ్ ప్రొటెక్షన్ ఇచ్చే అవుటర్ నిర్జీవ పొర అంటాం. నిర్జీవ, జస్ట్ లైక్ నాన్ లివింగ్. టర్టిల్స్ చూసామనుకోండి, టర్టిల్స్ పైన షెల్ ఎలా ఉంటుంది, సో స్నేల్స్ పైన చూస్తే కర్పరం ఎలా ఉంటుంది, సో అలాంటిది నిర్జీవ పొర అని చెప్తాం. ఎగ్జాంపుల్ అవే స్నేల్స్, ఆల్చిప్పలు అండ్ నెక్స్ట్ సమ్ ఇన్సెక్ట్స్ స్క్లియరైట్స్ అంటాం. అండ్ హెయిర్ కూడా మనకి ఎక్సోస్కెలిటన్కి ఎగ్జాంపుల్గానే తీసుకుంటాం. అండ్ హార్న్స్, కొమ్ములు ఉంటాయి చూసారా, హార్న్స్ కూడా మనం ఎక్సోస్కెలిటన్కి ఎగ్జాంపుల్. అండ్ ఆల్సో స్కేల్స్, ఫిషెస్కి మనం స్కేల్స్ చూస్తాం కదా, అవి కూడా మనకి ఎక్సోస్కెలిటన్ ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ హియర్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్, కాండ్రిక్టిస్ ఫిషెస్ ఉంటాయి. కాండ్రిక్టిస్, ఈ చేపల్లో బాహ్య అస్థి పంజరం అనేది ఉండదు. కాండ్రిక్టిస్ ఫిషెస్లో ఎక్సోస్కెలిటన్ అనేది యాబ్సెంట్ అని చెప్తాం. హియర్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్, మనకి బిట్స్ మ్యాక్సిమం అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అంతర అస్థి పంజరం ఎండోస్కెలిటన్ చూస్తే ఇది లోపల, ఎండో అంటేనే మనకి ఇన్నర్ అనే మీనింగ్ వస్తుంది కదా. సో లోపల ఉండి శరీరానికి ఒక నిర్దిష్ట షేప్ని ఇస్తుంది, నిర్దిష్ట ఆకారాన్ని ఇస్తుంది, మరియు ఒక స్పెసిఫిక్ యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. మనకి ఈ ఎండోస్కెలిటన్లో మెయిన్లీ మనం డిస్కస్ చేసేది 2 టైప్స్ ఉంటాయి. అవేంటి అంటే కార్టిలేజ్ మృదుల అస్థి అంటాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ బోన్ అంటే అస్థి అండ్ కార్టిలేజ్ అంటాం. 2 టైప్స్ అనమాట. మృదుల అస్థి, కార్టిలేజ్ అంటే మనకి చూడండి, ఇయర్ ఉంది, సాఫ్ట్గా ఉంటుంది కదా, నోస్ ఉంది, సాఫ్ట్గా ఉంటుంది కదా. సో కార్టిలేజ్ అంటే మృదుల అస్థి, సాఫ్ట్, మెత్తగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. సో ఇలాంటి మృదులాస్తుల్ని మనం ఏమంటామంటే గ్రిజిల్ అంటాము. ఓకే, హియర్ ఈస్ ద పాయింట్, మృదులాస్తులు అంటే గ్రిజిల్ అంటాం. నెక్స్ట్ మృదులాస్తులు ఒక స్టడీ అనేది ఉంటుంది. The study of cartilage is called chondrology. It is the important point. Chondrology, a study of cartilage అనమాట. అంటే మృదులాస్తుల గురించి స్పెసిఫిక్గా అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాండ్రాలజీ అంటాం. మృదులాస్తుల్లో మనకి మ్యాట్రిక్స్ అనేది ఒక సబ్స్టాన్స్ ఉంటుంది. మాత్రిక అంటాము. దీనిలో కాండ్రిన్ అండ్ కాండ్రిన్ సెల్స్ అంటాం. ఈ సెల్స్ని మనం ఏమంటామంటే కాండ్రోజైట్స్ అంటాం. ఏదైతే మనకి కార్టిలేజ్లో ఉండే సెల్స్ ఉంటాయి అవి కాండ్రోజైట్స్ అంటాం. స్పెసిఫిక్గా చూస్తే ఇవి ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్తో నిర్మితమై ఉంటాయి. ఆ ప్రోటీన్ ఏమిటి అంటే కొల్లాజన్ ప్రోటీన్తో నిర్మితమై ఉంటాయి. ఇవి ఎలాస్టిక్ నేచర్ని కలిగి ఉంటాయి. ఈ కొల్లాజన్ ప్రోటీన్ ఏదైతే ఉందో ఎలాస్టిక్ నేచర్ని కలిగి ఉండి హెల్ప్ఫుల్ టు ద మూమెంట్, ఇవి చలనానికి ఉపయోగపడతాయి అన్నమాట, చలనానికి యూజ్ అవుతాయి. మ్యాక్సిమం మన బాడీలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ ఈ కొల్లాజన్ అని చెప్పచ్చు. మానవ శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ ఏంటి అంటే కొల్లాజన్. ఓకే, రైట్. మృదులాస్థి ఉండే ప్రదేశాలు, మన బాడీలో మృదులాస్థి ఉండే ప్రదేశాలు చూద్దాం. జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఇయర్ అవుట్ సైడ్ మనకు కనిపించేది ఇయర్ పిన్న అంటాం. అండ్ టిప్ ఆఫ్ నోస్ అంటాం. ఉపజిహ్విక అంటాం కదా, కొండ నాలుక అంటాం. ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనకి వాయునాళంలో సి షేప్లో ఉండే నిర్మాణాలు ఉంటాయి. వాయునాళంలో సి ఆకారంలో ఉండే నిర్మాణాలు. ఓకే, అండ్
షార్క్లో మనకి స్కెల్టల్ సిస్టమ్ కూడా కార్టిలేజ్తోనే మేడప్ అయి ఉంటుంది. అండ్ సకశేరుకాల పిండ దశ కూడా మనకి మృదులాస్థితోనే నిర్మితమై ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ ఎండోస్కెల్టల్ సిస్టంలో కార్టిలేజ్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు మూవ్ అబౌట్ బోన్ అంటే అస్థి అని చెప్పుకున్నాం కదా. అండ్ ఇది స్ట్రాంగెస్ట్, గట్టిగా ఉంటుంది, దృఢంగా ఉండే ఎముకని మనం అస్థి అంటాము. ఇక్కడ చూడండి, స్టడీ ఆఫ్ బోన్స్ ఈజ్ కాల్డ్ ఆస్టియాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టడీ ఆఫ్ బోన్స్ ఈజ్ కాల్డ్ ఆస్టియాలజీ. ఓకే. అండ్ బోన్ సెల్స్ ఉంటాయి కదా, బోన్లో ఉండే సెల్స్ని మనం ఏమంటామంటే ఆస్టియోసైట్స్. బోన్ సెల్స్ని ఆస్టియోసైట్స్ అంటాం. ఇది చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ వర్డ్ విన్నారా, హ్యావర్షియన్ వ్యవస్థ అని, లేదా దీన్ని ఏమంటామంటే ఆస్టియా అని అంటాం. ఇదేంటి అంటే బోన్కి ఒక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అన్నమాట. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని చెప్తాం, హ్యావర్షియన్ సిస్టమ్ అంటాం. రైట్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. చూడండి, ఇంపార్టెంట్ బోన్స్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ నేను చెప్పేది ఫీమర్. మనకు బాగా తెలిసిందే, ద లార్జెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ. అది పెద్ద బోన్ అంటాం, లార్జెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ. అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ అని కూడా అంటాం ఫీమర్. థై బోన్ అనమాట, తొడ ఎముక అంటాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్టెపిన్ అంటే ఏంటి, ద స్మాలెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇయర్. స్మాలెస్ట్ బోన్, దట్ ఈస్ స్టెపిన్. దీన్ని ఏమంటామంటే కర్ణాంతరాస్తి అంటాము, స్మాలెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ. అండ్ లోవర్ జా ఉంటుంది కదా, కింది ఎముక, లోవర్ జా. ఇదేంటి అంటే స్కల్లోని హార్డెస్ట్ పార్ట్ అనమాట, హార్డెస్ట్ పార్ట్ ఇన్ స్కల్. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ బోన్స్. అసలు బోన్స్ ఎలా ఫామ్ అవుతాయి ఏంటి అనేది చూద్దాం. బోన్స్ మనకి స్ట్రాంగ్గా ఉండడానికి మ్యాక్సిమం కారణం ఏంటి అంటే ప్రజెన్స్ ఆఫ్ కాల్షియం ఫామ్లో ఏంటి సిఏ, కాల్షియం అండ్ ఫాస్ఫరస్. ఇవి ఏంటి అంటే కాల్షియం ఫాస్ఫేట్ CaPO4, కాల్షియం ఫాస్ఫేట్ ఫామ్లోను, అండ్ కాల్షియం కార్బోనేట్ CaCO3 ఫామ్లోనూ ఉంటుంది మన బోన్లో. ఓకే. కాల్షియం ఫాస్ఫేట్ లేదా ట్రై కాల్షియం ఫాస్ఫేట్ ఈ ఫామ్లో ఎక్కువగా ఉంటుందన్నమాట బోన్స్లో. ఇది ఒక చిన్న వర్డ్ చూడండి, హైడ్రాక్సీ అపటైట్ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎముకలు డ్రై వెయిట్, పొడి బరువులో చూస్తే కనుక మనకి 65% ఆఫ్ అకర్బన పదార్థాలు ఇన్ ద సెన్స్ ఇనార్గానిక్ మెటీరియల్ మీన్స్ ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్, అండ్ 35% వచ్చేసి ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఆర్ కర్బన పదార్థాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనకి ఫాస్ఫరస్ తెలుసు కదా, ఫాస్ఫరస్కి మ్యాక్సిమం మండే స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అంతే చూడండి, డెడ్ బాడీస్ దహనం చేసినప్పుడు మనకి అవి చాలా బ్రైట్ఫుల్గా కాంతివంతంగా మండుతూ ఉంటాయి, బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ అవర్ బాడీ. ఓకే. నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి హ్యూమన్ స్కెలిటల్ సిస్టమ్ టైప్స్, మానవ అస్థిపంజరం రకాలు, అసలు ఎన్ని రకాలుగా ఉంది అనేది. ఫస్ట్ టైప్ ఈజ్ యాక్సియల్ స్కెలిటన్ అంటాం, అక్షీయ అస్థిపంజరం. అండ్ సెకండ్ వన్ ఈజ్ అపెండిక్యులర్ స్కెలిటన్ అంటే అక్షీయ అస్థిపంజరం అండ్ అనుబంధ అస్థిపంజరం అంటాం. అండ్ ఫస్ట్ వన్ యాక్సియల్ స్కెలిటన్లో మన బాడీ అనేది శరీరం దీని ఒక ప్రధాన అక్షంగా ఉంటుంది, అంటే ప్రధాన యాక్సిస్ అన్నమాట. అనగా దీనిలో ఏంటంటే స్కల్, బ్యాక్ బోన్ అండ్ రిబ్స్ ఉంటాయి కదా, ప్రక్కటెముకలు అంటాం, రిబ్స్ అండ్ చెస్ట్ రీజియన్, ఇవి మెయిన్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి దీనిలో యాక్సియల్ స్కెలిటల్ సిస్టంలో. అండ్ సెకండ్ టైం అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టంలో కటి వలయం, భుజ వలయం,
హ్యాండ్స్ అండ్ లెగ్స్లో ఎముకలు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ యాక్సియల్ అస్థిపంజరం, అనుబంధ అస్థిపంజరం రెండు కలిసే ప్లేస్ అనేది ఉంటుంది. దాన్ని ఏమంటామంటే భుజాస్థి లేదా కటి వలయం అంటాం. కటి వలయం. ఓకే. అనదర్ ఇంపార్టెంట్ వర్డ్ హియర్ ఎపిక్రేనియల్ అపోన్యూరోసిస్ అంటే ఏంటో చూద్దాం. హ్యూమన్ బాడీలో అండ్ కొన్ని ఇతర జంతువుల్లో స్కల్ ఉంటుంది కదా, స్కల్ యొక్క పై భాగాన్ని కప్పుతూ ఉండే ఒక స్ట్రాంగెస్ట్ మెటీరియల్ ఉంటుంది. నథింగ్ బట్ ఎపిక్రేనియల్ అపోన్యూరోసిస్ అంటాం దాన్ని. నెక్స్ట్ టాపిక్ నంబర్ ఆఫ్ బోన్స్ అండ్ లొకేషన్ ఇన్ అవర్ బాడీ. ఫస్ట్ హెడ్ రీజియన్. బిఫోర్ గోయింగ్ టు దిస్, ఫస్ట్ మన బాడీలో మొత్తం ఎముకల సంఖ్య ఎంత అంటే 206 బోన్స్ ఉంటాయి. ఇది ఓన్లీ అడల్ట్లో. పెద్దవాళ్ళలో 206 బోన్స్ ఉంటాయి. చిన్న పిల్లల్లో సుమారుగా యావరేజ్గా తీసుకుంటే 300 బోన్స్ వరకు ఉంటాయి. వైల్ గ్రోయింగ్ పెరిగినప్పుడు ఏంటంటే ఇవి జాయింట్ అవ్వడం వల్ల కొన్ని బోన్స్ 206గా, అడల్ట్లో 206 బోన్స్ ఫైనల్గా ఉంటాయి. హెడ్ రీజియన్లో తీసుకుంటే తల భాగం నంబర్ ఆఫ్ బోన్స్ ఎన్ని అంటే టోటల్ 29 బోన్స్ ఉంటాయి. టోటల్ 29. ఈ 29 ఏంటి? ఫస్ట్ స్కల్ రీజియన్లో చూస్తే 8 బోన్స్ ఉంటాయి. ఫేస్లో 14 అండ్ ఇయర్లో చూస్తే 6. 2 ఇయర్స్ 3 + 3 6 బోన్స్ ఉంటాయి. అండ్ బిలో ద టంగ్ ఓన్లీ 1 స్మాల్ బోన్ ఉంటుంది. సో హెడ్ రీజియన్ కంప్లీట్లీ వీ హ్యావ్ 29 బోన్స్. అండ్ సెకండ్ పార్ట్ తెలిసిందే కదా, హెడ్ రీజియన్ మనం దాన్ని ఏమంటాం? స్కల్ అని అంటాం కదా, తలలోని భాగాలన్నీ కలిపి. కపాలం నథింగ్ బట్ క్రేనియం. స్టడీ ఆఫ్ క్రేనియం ఈజ్ కాల్డ్ క్రేనియాలజీ. ఇక్కడ చూడండి, తలలో మనకి కదిలే ఎముకలు ఏమున్నాయంటే ఓన్లీ ఒకటే ఉంది, అది లోవర్ జా. కింది దవడ ఒకటే కదులుతుంది కదా, మనం మాట్లాడినప్పుడు ఏంటి, తిన్నప్పుడు ఏంటి, కింది జా ఒకటే, లోవర్ జా ఒకటే కదులుతుంది. మిగతావి 29లో మిగతావి ఎన్ని ఉన్నాయి? 28 బోన్స్ కూడా కదలని ఎముకలే అంటాం. రైట్. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్, a స్టడీ ఆఫ్ ఇయర్, చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి అంటే ఓటాలజీ. స్టడీ ఆఫ్ ఇయర్ ఈజ్ కాల్డ్ ఓటాలజీ. చెవిలోని మనకి నియర్లీ 3 బోన్స్ అనేవి ఉంటాయి. 3 bones. The first one is malleus. Second one is incus. A third one is stapes. Malleus, incus and stapes అంటాం. ఓకే. అండ్ 4 కింద ఒకటే ఒక బోన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆ బోన్ నేమ్ ఏంటి అంటే హయాయిడ్ బోన్ అని అంటాం. సమ్ టైమ్స్ చూడండి, హ్యాంగింగ్ అప్పుడు ఉరి వేసినప్పుడు ఈ హయాయిడ్ బోన్ ఒకటే ఇది విచ్ఛిన్నం అయిపోతుంది అనమాట. సో ద నేమ్ ఆఫ్ దిస్ బోన్ ఈజ్ హయాయిడ్ బోన్ అని అంటాం. దిస్ ఈజ్ అబౌట్ హెడ్ రీజియన్లో మనకి టోటలీ 29 బోన్స్ ఉన్నాయి. అండ్ దానిలో సమ్ డీటెయిల్స్ అనేవి ఇవి. నెక్స్ట్ చూడండి, సెకండ్ పార్ట్ ఏంటి అంటే భుజ వలయం. దీన్ని మనం ఉరో మేకల అంటాము. దీనిలో మనకి 4 బోన్స్ అనేవి ఉంటాయి, లైక్ 2 pairs లా అనమాట. ఆ బోన్స్ ఏంటో చూద్దాం. కాలర్ బోన్ ఏమంటాం? క్లావికిల్ అంటాం కాలర్ బోన్. అండ్ సెకండ్ భుజము ఎముక, ఇది కంటె ఎముక అంటాం. కంటె ఎముక అంటే కాలర్ బోన్. నెక్స్ట్ భుజము ఎముకని ఏమంటామంటే స్కాప్యులా అనేది భుజము ఎముక అని చెప్తాం. నౌ నెక్స్ట్ హ్యాండ్ రీజియన్లో వస్తే 60 bones we have. In each hand 30 bones we have. Okay. Shoulder regionలో టోటల్ 3 bones. ఆ 3 bones నేమ్స్ వచ్చేసి హ్యూమరస్, రేడియస్ అండ్ అల్నా. 1 2 3 ఓన్లీ ఇవి భుజం షోల్డర్ రీజియన్లో బోన్స్. అండ్ రిస్ట్ రీజియన్లో వీ హ్యావ్ 8 bones ఇన్ రిస్ట్ రీజియన్. పామ్ అరచేతిలో చూస్తే మనకి 5 bones అనేవి ఉంటాయి. ఇన్ ఫింగర్స్ 14.
14 బోన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ హ్యాండ్స్. నెక్స్ట్ బ్యాక్ బోన్. Backbone, we have totally 26 bones in our backbone, and బేబీస్లో కిడ్స్లో చూస్తే కనుక 33 బోన్స్ ఉంటాయి బ్యాక్ బోన్లో. నెక్స్ట్ రిబ్స్, ప్రక్కటెముకలు అంటాం కదా, రిబ్స్లో ఏంటంటే 24 బోన్స్ అనేవి ఉంటాయి. రిబ్స్లో 12 pairs ఆఫ్ బోన్స్ రిబ్స్లో. స్టెర్నమ్, హియర్ ఈస్ ద న్యూ వర్డ్ స్టెర్నమ్. రొమ్ము ఎముక అంటాం స్టెర్నమ్ని. దీనిలో మనకి ఒక సింగిల్ బోన్ ఉంటుంది, ఆ సింగిల్ బోన్నే స్టెర్నమ్ అని అంటాం. కటి వలయం లేదా శ్రోణి మేఖల, దీన్ని మనం పెల్విక్. కటి వలయం, దీనిలో మనకి ఎన్ని బోన్స్ ఉంటాయి అంటే 2 బోన్స్ ఉంటాయి, ఓన్లీ 1 pair. కమింగ్ టు లెగ్స్ రీజియన్ కూడా మనకి హ్యాండ్స్లోనే 60 బోన్స్ ఉంటాయి టోటలీ, ఇన్ ఈచ్ లెగ్ 30 బోన్స్. కాళ్ళలో మనకి 4 స్పెసిఫిక్ బోన్స్ ఉంటాయి. ఆ నేమ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ పటెల్లా, సెకండ్ వన్ ఫీమర్ థై బోన్ అంటాం, టిబియో థర్డ్ బోన్, అండ్ లాస్ట్ ఫిబ్యులా. ఇవి 4 బోన్స్ కూడా మనకి లెగ్ రీజియన్లో ఉంటాయి. యాంకిల్లో చూస్తే మనకి 7 బోన్స్, అండ్ పామ్ అరికాల్లో కూడా 5 బోన్స్, అండ్ టోస్లో మనకి 14 బోన్స్ అనేవి ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ ఆల్ నెంబర్ ఆఫ్ బోన్స్ వేర్ దే ఆర్ లొకేటెడ్ ఇన్ అవర్ బాడీ. ఆల్రెడీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెషన్ ఫంక్షన్స్ ఆఫ్ స్కెల్టల్ సిస్టమ్ చూసాం కదా, బాడీకి స్పెసిఫిక్ షేప్ ఇస్తుందని అండ్ ఎగ్జాక్ట్ ఒక నిర్మాణాన్ని, శరీర ఆకృతిని, ఆకారాన్ని ఇస్తుందని చూసాం కదా. నెక్స్ట్ మనకి మన ఆల్ ఆర్గాన్స్కి ప్రొటెక్షన్ ఇస్తుందని కూడా చూసాం కదా, విచ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ ద బాడీ, మూమెంట్కి హెల్ప్ అవుతుందని చూసాం కదా. అండ్ నెక్స్ట్ ఆర్బీసీ అండ్ డబ్ల్యూబీసీ ప్రొడక్షన్ కూడా మనకి బోన్ మ్యారోలో జరుగుతుందని తెలుసు. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్. ఇక్కడ చూడండి, బోన్ మ్యారో, అస్థి మజ్జ అంటాం బోన్ మ్యారో. బికాస్ ఆఫ్ ఎరిథ్రోపాయిటిన్ అనే ప్రోటీన్ వల్ల మనకి ఆర్బీసీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఈ ఎరిథ్రోపాయిటిన్ ఈ ప్రొడక్షన్ మనకి అంటే ఎరిథ్రోపాయిటిన్ని స్రవించేది ఏంటి అంటే కిడ్నీ అన్నమాట. ఇది ఇంపార్టెంట్ బిట్. ఎరిథ్రోపాయిటిన్ని స్రవించేది ఏంటి? కిడ్నీ నుంచే మనకి ఎక్స్క్రీషన్ ఆఫ్ ఎరిథ్రోపాయిటిన్ అనే ప్రోటీన్ వస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ ప్రోటీన్ ఓన్లీ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీ కుడ్ బి డన్ అని చెప్తాం. ఓకే, లైక్ హియర్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్, బోన్ ఆసిఫికేషన్ టెస్ట్ అన్నమాట. అంటే ఏంటంటే ఈ టెస్ట్ అనేది మానవుని యొక్క ఏజ్ని నిర్ధారించడానికి యూజ్ అవుతుంది. ఎముకలో ఉండే బోన్లో ఉండే ఎపిఫైసియల్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. ఎపిఫైసియల్ ప్లేట్స్, ఈ ప్లేట్స్ అనేవి ఏంటంటే మానవుని యొక్క హైట్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ ఎపిఫైసియల్ ప్లేట్స్ అనేవి గ్రోత్ ఆగిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మన హైట్ అనేది ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత స్టాప్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి మానవుని ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తాం కదా, దాన్ని ఏమంటామంటే బోన్ ఆసిఫికేషన్ టెస్ట్ అని అంటాం. అవర్ నెక్స్ట్ సబ్ టాపిక్ ఈస్ టైప్స్ ఆఫ్ జాయింట్స్. 2 or more బోన్స్, ఎక్కువ బోన్స్ అనేవి, ఇప్పుడు బోన్ ఇది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 బోన్స్ జాయింట్ అవుతాయి కదా ఒక ప్లేస్లో. ఇక్కడ లిగమెంట్ అని ఉంటుంది. లిగమెంట్ ఒక జస్ట్ పట్టీ లాంటి స్ట్రక్చర్ అనమాట. ఈ లిగమెంట్ అనే పట్టీ లాంటి సహాయంతో అతికే ప్రదేశాన్ని మనం జాయింట్ అంటాం, కీలు, జాయింట్. ఓకే, అండ్ హియర్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటి అంటే లిగమెంట్ అండ్ టెండాన్. లిగమెంట్ డిస్కస్ చేస్తాం కదా, టెండాన్. ఈ బోన్ ఏదైతే ఉందో స్పెసిఫిక్ బోన్కి పర్టికులర్ మజిల్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఇది మజిల్ అనుకోండి. విత్ ద హెల్ప్ ఆఫ్ టెండాన్ సహాయంతో ఈ మజిల్కి బోన్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఓకే, a study of joints is called arthrology అంటాం. స్టడీ ఆఫ్ బోన్స్ ఈజ్ కాల్డ్ ఆర్థ్రాలజీ.
టైప్స్ ఆఫ్ బోన్స్. మెయిన్లీ మనకి 4 టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి ఈ బోన్స్లో. బాల్ అండ్ సాకెట్ జాయింట్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హింజ్ జాయింట్, థర్డ్ వన్ గ్లైడింగ్ జాయింట్, ఫోర్త్ వన్ ఈజ్ పైవోటల్ జాయింట్. ఫస్ట్ వన్ చూడండి, బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ని మనకి షోల్డర్ రీజియన్లో ఉంటుంది, భుజము పార్ట్లో. దీన్ని బంతి గిన్నె కీలు అంటాం. నెక్స్ట్ హింజ్ జాయింట్. హింజ్ జాయింట్ నీస్ అండ్ ఎల్బోస్ రీజియన్లో ఉంటుంది, నీస్ అండ్ ఎల్బోస్. మడత బందు కీలు అంటాం హింజ్ జాయింట్. గ్లైడింగ్ జాయింట్ వచ్చేసి మనకి బ్యాక్ బోన్ అండ్ రిస్ట్, బ్యాక్ బోన్ రీజియన్, రిస్ట్ రీజియన్లో ఉండేది గ్లైడింగ్ జాయింట్. అండ్ లాస్ట్ పైవోటల్ జాయింట్ నెక్ రీజియన్లో ఉంటుంది. పైవోటల్ జాయింట్ బొంగరపు కీలు అంటాము, నెక్ రీజియన్లో ఉంటుంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూస్తే ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువగా ఉపయోగించే కీలు ఏంటి అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్. అండ్ లిగమెంట్ డిస్కస్ చేసాం కదా, సంధి బంధనాలు అంటాం. ఒక బోన్ తీసుకుంటే ఒక బోన్ని అనదర్ బోన్తో గట్టిగా పట్టి ఉంచే టైట్ లిగమెంట్ స్ట్రక్చర్ అనమాట. లిగమెంట్ ఆల్సో ఇది కూడా మనకి కొలాజన్ ప్రోటీన్ డిస్కస్ చేసాం కదా, కొలాజన్ ప్రోటీన్తోనే నిర్మితమై ఉంటుంది. ఈ కొలాజన్ ప్రోటీన్లో వైట్ కలర్లో ఉండే కొలాజన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అండ్ ఎల్లో కలర్లో ఉండేది కూడా ఉంటుంది. సమ్ పార్ట్ ఎల్లో కలర్ కొలాజన్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇది ఎక్కువ ఇలాస్టిక్ నేచర్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ అబౌట్ టెండాన్. బోన్ని మనకి మజిల్తో అటాచ్ చేసి ఉంచేది టెండాన్. ఇది కూడా కొలాజన్ అనే ప్రోటీన్తోనే మేడప్ అయి ఉంటుంది. బోన్స్లో వచ్చే డిసీజెస్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అంటే ఇది నార్మల్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా, నార్మల్ కీళ్ళ నొప్పులు అంటాం. నార్మల్ జాయింట్ పెయిన్స్ని ఆర్థరైటిస్ అంటాము. దీన్ని ఎస్పెషల్లీ హనీబీస్ విషాన్ని దీనికి విరుగుడుగా మందుగా వాడతారు. మెడిసిన్స్లో హనీబీస్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన పాయిజన్ని దీనికి మెడిసిన్గా వాడతారు. స్పాండిలైటిస్, దీనికి ఎక్కువ మనం బ్యాక్ బోన్ అంటూ ఉంటాం చూడండి, బ్యాక్ బోన్ పెయిన్ అంటూ ఉంటాం కదా, ఆ డిసీజ్ని మనం స్పాండిలైటిస్ అంటాం. ద థర్డ్ వన్ ఈజ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఇదేంటి అంటే జాయింట్స్కి మధ్యలో మనకి సైనోనియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. సైనోనియల్ ఫ్లూయిడ్, ఆ ఫ్లూయిడ్ చుట్టూ ఉండే సైనోవియల్ లేయర్, సైనోవియల్ త్వచం అంటాం. సైనోవియల్ త్వచం అనేది స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. వాయడం వల్ల ఆ మృదులాస్థిపై దృఢమైన కణజాలం, ఆ టిష్యూ ఏదైతే ఉంటుందో అది ఏర్పడుతుంది అనమాట. దానివల్ల తీవ్రమైన జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయి. ఇది 20 to 40% మనం ఫీమేల్లో చూస్తూ ఉంటాం, మహిళల్లో చూస్తూ ఉంటాం. ఫోర్త్ వన్ ఈజ్ రికెట్స్. రికెట్స్ ఆల్రెడీ తెలుసు, డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ డి లోపం వల్ల మనకి వస్తూ ఉంటుంది. చిన్నపిల్లల్లో డి విటమిన్ లోపం వల్ల ఆ బోన్స్ అనేవి బెండ్ అవ్వడం చూస్తాం కదా, సో అది రికెట్స్ డిసీజ్ యొక్క సిమ్టమ్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆస్టియోమలేషియా. ఇదేంటి అంటే పారాథార్మోన్ మనకి అధిక స్రావం వల్ల ఎముకలపై హోల్స్ పడి ఆ కాల్షియం ఫాస్ఫేట్ ఏదైతే ఉందో అవి బయటకు రావడం వల్ల ఈ బోన్స్ అనేవి పెలుసుగా మారుతూ ఉంటాయి. అది ఆస్టియోమలేషియా ఏంటంటే పెద్దవారిలో మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కాల్షియం అండ్ ఫాస్ఫరస్ లోపిస్తాయి అన్నమాట. లోపించి ఆ బోన్స్ అనేవి కొంచెం సాఫ్టన్ అవుతూ ఉంటాయి. అది మనకి ఏంటంటే డిసీజ్ వచ్చేసి ఆస్టియోమలేషియా. నెక్స్ట్ ఆస్టియోఆర్థరైటిస్, ఆర్థియోపోరోసిస్ చూద్దాం. గౌట్ డిసీజ్ ఏంటంటే బ్లడ్లో అండ్ కీళ్ళలో, బ్లడ్లోను జాయింట్స్లోను మనకి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఉంటాయి. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ నథింగ్ బట్ స్ఫటికాలు. దీన్ని ఏమంటామంటే సోడియం బయూరేట్. ఇవి ఏంటంటే యూరిక్ యాసిడ్ స్ఫటికాలు, సోడియం బయూరేట్ పేరుకుపోవడం వల్ల కలిగే కీళ్ళ నొప్పి. దీనివల్ల ఫీవర్, చలి వంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ డిసీజ్ వచ్చేసి ఆస్టియోఆర్థరైటిస్. కీళ్ళ మధ్య ఉండే మృదులాస్థి ఏదైతే ఉంటుందో అది నశించడం వల్ల సైనోవియల్ ఫ్లూయిడ్ చెప్పుకున్నాం కదా, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఆస్టియోపోరోసిస్ ఏంటి? పారాథార్మోన్. ఇక్కడ మనకి పారాథార్మోన్ వల్ల
పారాథార్మోన్. ఆస్టియోపోరోసిస్, పారాథార్మోన్ అధికంగా స్రవించడం వల్ల పోరోసిస్ అంటే పోర్స్ అంటే హోల్స్ కదా, బోన్స్కి చిన్న చిన్న హోల్స్ పడి ఆ కాల్షియం అండ్ ఫాస్ఫేట్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు వచ్చేసి ఎముకలు పెలుసుగా మారుతూ ఉంటాయి. అది ఆస్టియోపోరోసిస్. ఇక్కడ ఫ్లోరోసిస్ తెలిసిందే కదా మనకి. వాటర్లో ఫ్లోరిన్ పర్సెంటేజ్ అధికం అవడం వల్ల ఈ ఫ్లోరోసిస్ అనేది వస్తుంది. మెయిన్ సిమ్టమ్స్ ఏంటి? దంతాలు పసుపు రంగులోకి మారడం, ఆ బోన్స్ అనేవి వికృతి రూపంలోకి మారడం, పళ్ళకు గారబట్టినట్టు అవ్వడం, అది ఫ్లోరోసిస్ యొక్క సిమ్టమ్స్. నెక్స్ట్ ఆస్టియోసార్కోమా. ఇక్కడ చూడండి, ఫ్లోరోసిస్కి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NCRI అండ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ప్రకారం ప్రతి వ్యక్తికి కావలసిన ఫ్లోరిన్ పరిమాణం ఎంత అంటే 1 mg/1 లీటర్. అండ్ వాటర్లో ఉండవలసిన ఫ్లోరిన్ పరిమాణం ఎంత అంటే 0.7 mg to 1.2 mg/లీటర్. నెక్స్ట్ వన్ ఆస్టియోసార్కోమా. ఇది ఎముకలకు వచ్చే క్యాన్సర్ అని చెప్పొచ్చు. కొంతవరకు దీన్ని చూడండి, అసాధారణ కణాల పెరుగుదల కనిపిస్తుంది దీనిలో. ఎముకల ప్రోస్టేట్ క్యాన్సర్ను కొంతవరకు మనం చికిత్స చేయడానికి స్ట్రాన్షియం ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. స్ట్రాన్షియం 89 ఈ ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. ఇది ఏం చేస్తుందంటే గామా రేస్ని రిలీజ్ చేసి ఎముకలుగా ఉంది పెయిన్ అనేది వస్తుంది కదా, దాన్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. లాస్ట్ వన్ బ్లౌన్ డిసీజ్. ఇది టిబియా, షిన్ బోన్ లోపలికి వంపును చూపించే పెరుగుదల లోపం వ్యాధి అంటాం బ్లౌన్ డిసీజ్. సో దీస్ ఆర్ ఆల్ 11 డిసీజెస్. ఏంటి అంటే మనకి బోన్స్లో చూసే డిసీజెస్ అన్నమాట. హియర్ వన్ ఇంపార్టెంట్ వర్డ్ చూడండి, అటాప్సీ. ప్యాథాలజిస్టులు చేసే పోస్ట్ మార్టం రిపోర్ట్, ఆ పరీక్ష ఉంటుంది కదా, పోస్ట్ మార్టం టెస్ట్, దాన్ని అటాప్సీ అంటాం. అది న్యాచురల్ డెత్ ఆర్ మర్డర్ అని తెలుసుకోవడానికి పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు చూడండి. ఆ గాయాలకి రీజన్ ఏంటో కనుక్కోవడానికి, జస్ట్ ఆ వ్యక్తి మరణించి ఎంతకాలం ఎందుకు గుర్తించడాన్ని అది కనుక్కోవడానికి పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు కదా, దాన్ని పాథాలజిస్టులు అంటే ఎవరు? పోస్ట్ మార్టం చేసేవాళ్ళు. ఆ పరీక్షను అటాప్సీ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనుషులకే కాకుండా యానిమల్స్కి కూడా మనం ఈ పోస్ట్ మార్టమ్స్ చేస్తూ ఉంటారనమాట. యానిమల్స్కి చేసేదాన్ని ఏమంటామంటే నెక్రోప్సీ అంటాం. సో ద సేమ్ ప్రొసీజర్ యానిమల్స్కి చేస్తే నెక్రోప్సీ అని అంటాం. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద స్కెలిటల్ సిస్టమ్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.